హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, గోతిలో పడ్డ చంద్రబాబు ఇక కోలుకోవడం కష్టమే అని చెప్తున్నారు. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. జరిగిన తప్పులకు మాకు సంబంధం లేదని నాయకులు, పార్టీలు తప్పించుకోవచ్చు కానీ జరుగుతున్న పరిణామాల నుంచి మాత్రం తప్పించుకోలేరు. తాజాగా నంద్యాలలో జరిగిన సుబ్బరాయుడు దారుణ ఉదంతంలో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి ఏ పార్టీకి చెందిన నాయకుడు అని ఆరా తీసిన పోలీసులు ఆయన టీడీపీ నేతగా ఉన్నట్టు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. సుబ్బరాయుడిని ఇంట్లో నుంచి బయటకు లాగి బండరాలతో కొట్టి దారుణంగా అయితే చంపివేశాడు. అయితే శ్రీనివాసులు రెడ్డి చేర్చుకున్న టీడీపీది తప్ప అంటే కాదు, కానీ క్యాడర్ను గమనించకుండా అతను ఎలాంటి వాడో అంచనా వేయకుండా పార్టీలో చేర్చుకున్నందుకు ఇప్పుడు ఆ పాపంలో టీడీపీ కూడా పాలు పంచుకోక తప్పదని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇలాంటి వారికి ఆశ్రమిస్తే ఎలా బాబు అన్న మాట వినిపిస్తోంది. అసలు శ్రీనివాసులు రెడ్డి ఎలాంటి వాడు అనే చర్చనీయాంశము మొదలైంది. ఇతను పక్కా క్రిమినల్ అంటున్నారు, అందులో సందేహం లేదు. సో టీడీపీ అనుకూల మీడియా తాజాగా రాసిన వ్యవహారమే శ్రీనివాసులు రెడ్డి వ్యవహారాన్ని అయితే బయటపెట్టింది. సో గతంలో వైసీపీలోనే ఉన్న శ్రీనివాసులు రెడ్డి, సుబ్బరాయుడు ఇద్దరు మంచి మిత్రులు. అయితే ఈ క్రమంలోనే సుబ్బరాయుడిని శ్రీనివాసులు అప్పట్లోనే పక్కాగా మోసం చేసి నిండా ఉంచేశాడు. ఇది అనుకూల మీడియా వచ్చిన కథనమే. కానీ సుబ్బరాయుడి దగ్గర 5 ఎకరాల పొలాన్ని శ్రీనివాసులు రెడ్డి తీసుకున్నాడు. దీనికి గాను ప్రత్యేకంగా వేరే చోట ఖరీదైన 2 ఎకరాలు ఇస్తానన్నాడు. దీనిని నమ్మి సుబ్బరాయుడు తన పొలాన్ని ఇచ్చేశారు. కానీ తను ఇస్తానన్న 2 ఎకరాలను శ్రీనివాసరెడ్డి ఇవ్వలేదు. ఇది ఒక దారుణ మోసం అని చెప్పవచ్చు. అనంతరం సుబ్బరాయుడితో 2 లక్షలు ఖర్చు చేయించి ఖరీదైన 2 సెంట్ల భూమిని అయితే కొనుగోలు చేయించాడు శ్రీనివాసరెడ్డి. అంటే తాను ఇవ్వాల్సిన భూమి ఇవ్వకుండా మరో చోట కూడా 2 లక్షలతో భూమి కొనిపించాడు. పోనీ ఈ భూమి పత్రాలు ఏమైనా ఇచ్చాడా అంటే అది ఇవ్వలేదు. వాటిని తీసుకెళ్ళి తానే సొంతంగా తాకట్టు పెట్టుకుని 4 లక్షలు అప్పు తెచ్చుకున్నాడు. అప్పులు ఇచ్చేవారు సుబ్బారెడ్డి వెంట పడ్డారు. ఇది రెండవ మోసము. దీనిని నిలదీయడమే సుబ్బారెడ్డి చేసిన తప్పు. అందుకే ఆయనను ఏకంగా లేపేశాడు. సుబ్బారెడ్డి తనపై ఒత్తిడి తెస్తుండడంతో టీడీపీ నేతలను ఆశ్రయించి వారి ఆశ్రయం పొంది పార్టీలో చేరిపోయాడు. ఇప్పుడు క్రిమినల్ ఎవరు, వీరికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు అనేది ఆలోచిస్తే విషయం తెలుస్తుంది. ఇలాంటి పనులు కూడా చేస్తారా? సో పార్టీ నేతలను కంట్రోల్ చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్తూ ఉన్నారు.